ఒక్కొక్కటి చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది. టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది. హాయ్ హలో అందరికీ. ఈరోజు వచ్చేసి సుజీ రవ్వతో మంచి స్వీట్ రెడీ చేస్తా ఉన్నానండి. చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: రవ్వ 1 కప్పు తీసుకున్నాను, షుగర్ 1 కప్పు తీసుకున్నాను, 1 కప్పు రవ్వకు గాను ఈ కప్పుతో 2 కప్పులు పాలు, ఇలాచి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఈ రవ్వ అనేది మిక్సీలో వేసేసుకొని కొంచెం బరగ్గా మనం మిక్సీకి పట్టేసుకున్నాము. ఎంత పట్టినా కానీ బరగ్గానే ఉండేది. ఒక తిప్పేసుకున్నాం. చూసాం కదా, రవ్వ ఇలా మిక్సీకి పట్టేసుకున్నాము. ఈ రవ్వ పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక పాన్ తీసుకొని 2 కప్పులు పాలు పోసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మనం మరగనివ్వాలి. 2 కప్పులు తీసుకున్నాము, ఒక పొంగు రావాలి. ఇలాచీ కూడా వేసుకొని మిక్సీకి పట్టుకున్నామండి. నేను ఇందాక వేయలేదు, ఇప్పుడు వేసి పట్టేస్తున్నాను. చూడండి, ఇలా పొంగు వస్తుంది కదా, సిమ్లో పెట్టేసుకొని పొంగు వచ్చేటప్పుడే మనం మిక్సీకి పట్టుకుని రవ్వ వేసేసుకొని ఉండలు లేకుండా దగ్గర పడే వరకు మనం తిప్పేసుకున్నాం. ఉండలు ఏం కట్టకూడదు అనమాట. ఇట్లా ఉండలు లేకుండా తిప్పేసుకుందాం. మొత్తం దగ్గరకు రావాలి. ఇట్లా మొత్తం దగ్గరకు రావాలండి. మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. మనకి గులాబ్ జాములు ఎలా ఉంటాయో సేమ్ సుజీ రవ్వతో జామున్ లాగే అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉండేది. నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది అనమాట. చూడండి, ఇలా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం. దీనిలోనే కొంచెం నెయ్యి మనకి అంటుకోకుండా వచ్చేది అనమాట. మనం పాకం పట్టేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుండిద్ది. మొత్తం ఇలా కలిపేసుకుందాం. మనకి ఆరిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకుందాము. ఆ లోపు పాకం అనేది పట్టేసుకుందాం. చూసారా, అంటుకోకుండా వచ్చేసింది. అంతే, అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. కొంచెం ఆరిపోవాలి. పైన ప్లేట్ పెట్టేసుకొని ఆరబెట్టేసుకుందాం. పాకానికి గిన్నె తీసుకున్నాం కదండి. మనం తీసుకుని కప్పు చక్కెరకు గాను కప్పు వాటర్ పోసేసి మనం పాకం పట్టేసుకుందాం. పాకం అంటే పాకం కాదు, జిగురుగా వస్తే చాలు. అంతేను, మనకి జిగురుగా రావాలన్నమాట. ఇలా కొంచెం ఆరిన తర్వాత మనకి చూసారా, మనం వేసుకున్న పాలకి మనం తీసుకున్న రవ్వకి కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. ఇలా చూసారా. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా కలిపేసుకుందాం. క్రాకులు లేకుండా రావాలన్నమాట. మొత్తం కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తుందో. చూసారు కదా, ఇలా కలుపుకున్నాం కదా. ఇదిగో ఈ సైడు ఇట్లా మేగడ కట్టింది కలపొద్దండి. ఇది మనకి కలిపిన అంటుకోదన్నమాట. తీసేసుకున్నాము. తీసి పక్కన పెట్టేసుకొని ఇదిగో ఇది మాత్రము మనకి బుల్లెట్ లాగా అనమాట. రౌండ్గా అయినా చేసుకోవచ్చు. కొంచెం పిండి తీసుకొని చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. చూడండి, ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఇలా అనుకుంటే చాలు. ఇలా అనుకోవాలి. కొంచెం వంట సోడా వేయాలండి దీనిలో. నేను వేయలేదు. కొంచెం వంట సోడా వేసుకుంటే మనకి ఇంకా బాగా పొంగుతాయి అనమాట. హీట్ అయిందో లేదో చూసుకున్నాము. అయిందండి. ఇప్పుడు వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాం. అవి బాగా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే గరిటెలో పెట్టుకొని అయినా అన్నీ ఒకసారి వదులుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గులాబ్ జామ్ పాకం ఎలా ఉండిద్దో. మనకి ఇట్లా తగులుకుంటే కొంచెం తిక్కుగా వస్తే చాలు. వచ్చేసింది. స్టవ్ ఆపేసేస్తున్నాను. ఇవి వచ్చేసి అమ్మటే గెంటి పెట్టి తిప్పొద్దండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకున్నాం, లేదంటే అంటుకుపోతాయి అనమాట. మనం గెంటి పెట్టి తిప్పకుండా ఇట్లా ఒకసారి ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా కలర్ వచ్చినాయో. మనకి సిమ్లో పెట్టేసుకొని ఇవి తీసి వేడిగా ఉన్నప్పుడే పాకం, ఒకవేళ మీకు చల్లగా అయిపోతే పాకం మళ్ళీ కొంచెం వెచ్చ చేసుకోండి, వేడి చేసేసుకోండి. పాకంలో వేసేసుకోవటమే. మనకి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే పీల్చిద్ది అనమాట లోపలికి. బాగా కలర్ వచ్చేసినాయి.
కొంచెం పాకంలో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేస్తానండి, ఇంకా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఆయిల్ సిమ్లోనే ఉంది, నెయ్యి కొంచెం వేసేసుకున్నాము. చూడండి నెయ్యి వేస్తున్నాను, కొంచెం వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. పైన ప్లేట్ పెట్టేసుకొని ఆ మిగతాయి కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము. ఆ లోపు పాకం బాగా పీల్చేస్తుంది అనమాట. చూసారా ఇంకా ఉండేవి కదా, ఇవి కూడా ఫ్రై చేసేసుకున్నాం. మంట మళ్ళీ తగ్గించుకొని వేసుకోవాలి, హైలో ఉన్నప్పుడు వేసుకోవద్దు. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇంకో 2 నిమిషాలు ఉంటే ఇవి కూడా అయిపోతాయి. ఈలోపు మనం పాకంలో వేసాం కదా, అవి చూసారా బాగా పీల్చుకొని ఎట్టొచ్చేసినాయో. ఇవి తీసి ఒక బౌల్లోకి వేసేసుకున్నాం. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనకు పాకం అనేది పీల్చుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. ఇంట్లో ఉండోటలతోనే ప్రిపేర్ చేసుకొని ఇట్లాంటి స్వీట్స్ ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు అనమాట. అవి కూడా తీసి పాకంలో వేసుకున్నాం. పాకం అనేది వేడిగా ఉండాలండి. ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసి పాకంలో వేసేసుకున్నాం. పాకం ఎటో వేడిగా ఉంది. వేసేసుకొని ఒక్కసారి తిప్పేసి ఒకసారి అట్లా ఇట్లా అనేసి పైన ప్లేట్ పెట్టేసుకున్నాము. ఒక 2 నిమిషాల నుంచి తీద్దాము. ఇవి చూపిస్తారండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అవి కూడా తీసినాక మొత్తం చూపిస్తాను. ఇవి కూడా తీసేసుకున్నాము. లేదు అనే పని అయితే, ఈ పాకం కూడా పీల్చాలనే పని అయితే ఒక్క 10 నిమిషాలు అన్నీ వేసేసి ప్లేట్ పెట్టేస్తే ఆ పాకం కూడా మెత్తగా పీల్చి జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు కూడా మొత్తం పీల్చేసిందండి. చూపిస్తాను, ఒకటి తుంచి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. మంచి కలరు, జ్యూసీగా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. ఒక కప్పు రవ్వే కదా మనం తీసుకుంది, ఎన్ని అయినాయో చూసారా. దగ్గరకు చూడండి ఎంతో టేస్టీ అయినా. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను ఎలా అనేది. చూసారు కదండి, లోపల ఒకటి జ్యూసీగా ఎలా ఉందో చూడండి, ఎంత టేస్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకొకటి చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది. టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్.